మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. జూలై 24 ఈ రోజు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే హరిహర వీరమల్లు చిత్రం ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది కాబట్టి ముందు అంటే జూలై 23 రోజునే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ సినిమా కోసం ఎన్నేళ్ల నుంచో ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2 కరోనాలు బాగా ఇబ్బంది పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్తో ఈ సినిమాకు అడ్డంకులు ఎదురైన చివరకు జూలై 24న ఈ సినిమా అయితే ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రచ్చ చేస్తుండగా ఆడియన్స్ ఎలా స్పందిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉంది అంటున్నారు, అలానే విమర్శకులు ఈ మూవీపై ఎలా స్పందిస్తున్నారు, అసలు మొత్తంగా హరిహర వీరమల్లు అనే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఏమంటారంటే నా సినిమాలను నేనే చూడనంటాడు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక క్షణం తీరిక లేకున్నా కూడా వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అంటూ తన సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ రంగంలో దిగారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన రియల్ పొలిటీషియన్ అంటూ నిరూపించాడు ఆయన. కొందరివాడనే ముద్ర రాజకీయాలే చెల్లుతుందేమో కానీ సినిమాలో మాత్రం అందరివాడు అనిపించుకుంటేనే నిర్మాత జేబుకి చిల్లు పడకుండా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించి స్వయంగా వీరమల్లు ప్రమోషన్స్కి దిగారు పవన్ కళ్యాణ్. తాను దిగడమే కాకుండా జన సైనికులు కూటమి కార్యకర్తలతో గ్రామ మండల స్థాయిలో ర్యాలీలు చేయించి మరీ ప్రమోషన్స్ చేయించి వీరమల్లు విజయంపై గట్టిగానే గురిపెట్టారాయన. ప్రమోషన్స్లో వీక్స్ అని ముద్రపడ్డ పవర్ స్టార్ వీరమల్లుతో పీక్స్ అనిపించి మరోమారు ట్రెండ్ సెట్టర్ అనిపించారు. వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అన్న హరిహర వీరమల్లు ఏం చెప్పాడో ఏం వినిపించాడో ఈ సమీక్షలో చూద్దాం. హరిహర వీరమల్లు ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏమాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అలిన ఊహాతీతమైన కథ. అధర్మంపై పోరాడే ఓ యోధి కథ. హిందూగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం మహమ్మద్ కులీ కుతుబ్షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూ మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని, అతని దురాగతాలను కళ్ళకి కట్టిన చిత్రమే ఈ వీరమల్లు. మనం చదువుకున్న చరిత్రలో ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనం చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు. హిందూగా బతకాలి అంటే జిజియా పన్ను కట్టాలనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధాన్ని చేశాడు అన్నదే ఈ వీరమల్లు కథ. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి ఇంత గొప్పగా ఎప్పుడూ చెప్పుకోలేదు. విడుదలకు ముందు కూడా కనీసం తన సినిమాను ప్రమోట్ కూడా చేసుకోలేదు. కానీ వీరమల్లు సినిమాకి ఫుల్ ఎఫర్ట్ పెట్టాం అన్నదే పది చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఎంతో నలిగిపోయాడని, వీరమల్లు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో కూడా చెప్పలేనని అన్నారు. పవన్ కళ్యాణ్లోని ఈ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత వీరమల్లు ఏదో చేయబోతున్నాడనే నమ్మకం అయితే కలిగింది. కానీ సినిమా ఫైనల్ అవుట్పుట్ చూస్తే మాత్రం ఊరించి ఊసూరు అనిపించారనే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయన ఫ్యాన్స్ ఎంతలా ఆరాధిస్తారో, ఇంకెంత ప్రేమిస్తారంటే ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తే హౌస్ఫుల్ చేసిన ఘన చరిత్ర ఉంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఫ్యాన్స్కి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా నచ్చేస్తుంది. వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్లోని కొన్ని సీన్లు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ, భారీ ఎలివేషన్స్కి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారంటే అతిశయోక్తి కాదు. మరి థియేటర్లో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఉర్రూతలవుతున్న ఆ ఫ్యాన్స్ని అలా చూస్తుండటమే. ఎందుకంటే వీరమల్లు కథతో జర్నీ చేసే అవకాశం లేదు కనుక. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫీస్ట్ అయితే అందించారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తన శక్తికి మించి పనిచేశారు. మిగతా స్టార్ హీరోల మాదిరిగా తాను నటనలో స్వైర విహారం చేయలేనని, డ్యాన్స్లో చేయలేనని, యాక్షన్ ఎపిసోడ్లు అంతంత మాత్రమేనని పబ్లిక్గానే ఒప్పుకుంటారు పవర్ స్టార్. కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పడలేనని అన్నారో వాళ్ళకి గట్టి పోటీనే ఇచ్చారు. యాక్షన్లో, డైరెక్షన్లో, ఫైట్స్లో, పాటల్లో ఇలా ప్రతి క్రాఫ్ట్లోనూ పవర్ స్టార్ ఓ చేయి వేశారు. అయితే ఈ కథ చేతులు మారుతూ రావడంతో పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై నిలబెట్టడానికి ప్రయత్నించినా కూడా ఆయన శ్రమకి తగ్గ ఫలితం అయితే లేదు. ఔరంగజేబు క్రూరత్వం, కోహినూరు వజ్రం కోసం వీరమల్లు పోరాటం, ఈ రెండింటి మధ్య అంతర్లీనంగా ధర్మం కోసం జరిగిన యుద్ధం.
చెప్పడానికి ఇది చారిత్రక ధర్మ పోరాటం అన్నట్టుగానే ఉంది, కానీ ఆ ఆర్భాటం ఏది టేకింగ్లో ప్రజెంట్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్లో కథని మొదలుపెట్టిన తీరు, పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ వేసిన పునాది గట్టిదే అన్న నమ్మకం కలిగింది. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న లోటు అయితే స్పష్టంగా కనిపించింది. ఈ ప్రాజెక్ట్ను చివరి వరకు ఆయన డీల్ చేసి ఉంటే రిజల్ట్ మరేలా ఉండేదేమో అని వీరమల్లు కథలో దర్శకత్వ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఔరంగజేబు అరాచకాలను చూపించిన తర్వాత అతని దగ్గరే ఉన్న కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు వేట సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. ఇది కథ క్లైమాక్స్కి వచ్చాక తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది. చివరి 18 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ని తానే డైరెక్ట్ చేశానని చెప్పి ఫ్యాన్స్ను ఉత్సాహపరిచారు పవన్ కళ్యాణ్. అయితే సినిమా చూసిన తర్వాత ఆయన చేయకుండా ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్. మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా దాన్ని బలంగా చూపించలేకపోయారు. కోహినూర్ వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతుంది. పోనీ అక్కడైనా ఉందా అంటే క్లైమాక్స్లో ఔరంగజేబు వీరమల్లు తలబడే వరకు తీసుకొని వెళ్ళి ఎండ్ కార్డ్ వేసేసి పార్ట్ 2లో చూసుకోండి, మళ్ళీ హరిహర వీరమల్లి యుద్ధభూమిలో కలుద్దామనేశారు. తాను పాలిటిక్స్లో బిజీగా ఉండటం వల్ల ఆ మంగళగిరిలోని ఓ గోడౌన్లో సెట్ వేసి గ్రీన్ మ్యాట్లోనే కీలక సన్నివేశాలను యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించామని చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ ఆ గోడౌన్లో చేసిన గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సీన్లే వీరమల్లుని ట్రోలింగ్ బాట పట్టిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ విఎఫ్ఎక్స్ వర్క్. ఈ సినిమా పలు వాయిదాలు పడ్డాయంటే క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసమని మేకర్స్ చెప్పిన మాట. కానీ ఫైనల్ అవుట్పుట్లో క్వాలిటీ అయితే కనిపించలేదు. ఇంకా చెప్పాలి అంటే ఇటీవలి కాలంలో ఆదిపురుష్, కన్నప్ప సినిమాల విఎఫ్ఎక్స్ వర్క్పై విమర్శలు వచ్చాయి, కానీ వీరమల్లు వాటికేం తక్కువ కాదు అన్నంత నాసిరకంగా ఉంది గ్రాఫిక్ వర్క్. దర్శకుడు జ్యోతికృష్ణ ట్రైలర్ వరకు అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చి సినిమాను నాసిరకంగా మార్చేశారు. సరే, ఈ టెక్నికల్ విషయాలను పక్కన పెట్టి కథనాల విషయానికి వస్తే చారిత్రక మూలాలను గుర్తు చేసే ఇలాంటి కథలో పాత్రలు ఎంత ప్రభావం చూపిస్తాయో ఆ పాత్రల మధ్య ఎమోషన్స్ అంతే కీలకం. అయితే ఈ సినిమాలో కట్టిపడేసే ఎమోషన్స్ కానీ, కళ్ళు చెమ్మగిల్లే కీలక సన్నివేశాలు కానీ లేకపోవడం ప్రధాన లోపం. తెరపై పవర్ స్టార్ కనిపిస్తున్నాడు, భారీ తారాగణం ఉంది, భారీ డైలాగులు పడుతున్నాయి, యాక్షన్ ఎలిమెంట్లు ఉన్నా కూడా లోపం ఏదో వెంటాడుతూ ఉందంటే అదే బలమైన భావోద్వేగాలు లేకపోవడం. సినిమా స్టార్టింగ్లో దొరగారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నేనొక్కడే కాదు నా వాళ్ళంతా చూడాలి అని వీరమల్లు రొమ్ము విరుచుకొని నిలబడే సీన్ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. ఆ తరహాలో ఎంగేజింగ్గా అనిపించే సీన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పాత్రల పరంగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారు. పంచమి పాత్రలో హీరోయిన్ నిధి అగర్వాల్ మల్టీ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. మొదట దేవదాసిగా కనిపించి ఇంటర్వెల్ ట్విస్ట్తో సర్ప్రైజ్ చేసింది. హావభావాలను రంగరించే పాత్రే కాదు కాబట్టి వీటితో పెద్దగా పనిపడలేదు, కానీ ఆమె మేకప్ అయితే డ్రామా ఆర్టిస్టుల కంటే ఘోరంగా ఉంది. స్క్రీన్పై చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ జియోల్ క్రూరత్వాన్ని చూపించాడు, అందరినీ డామినేట్ చేశాడు. వీరమల్లు కథ మొదలయ్యేది సత్యరాజ్తోనే. యుద్ధ విద్యలు తెలిసిన పురోహితుడిగా ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. సెకండ్ హాఫ్ కోసం బందీగా ఉన్న ఇతని పాత్రను దాచిపెట్టారు. వీరితో పాటు సునీల్, నాజర్, సుబ్బరాజు, సచిన్ కేడేకర్, అనుపమ ఖేర్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, జిస్సేన్ గుప్తా, పూజితా పొన్నాడ, అనసూయ ఇలా చాలామంది నటీనటులు వాళ్ళ పాత్రల్ని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎంఎం కీరవాణి తన సొంత సినిమాలకు అంటే రాజమౌళి సినిమాలకు కొట్టినంత బాగా బయట సినిమాలకు మ్యూజిక్ ఇవ్వరనే టాక్ ఉంది. అయితే వీరమల్లు సినిమాతో ఆ టాక్ని చెరిపేసుకోవాలనే ప్రయత్నం ఏమో, కానీ తన నేపథ్య సంగీతంతో నార్మల్ సీన్లను కూడా హైరేంజ్కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్ వార్ సీన్కు మొత్తం బాధపడేశాడు. వీరమల్లుకు కీరవాణి మ్యూజిక్కే బ్యాక్ బోన్. సాంగ్స్ పర్వాలేదు, మరీ గుర్తుంచుకొని మళ్ళీ పాడుకునేంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. పాటల కంటే బుర్రా సాయిమాధవ్ మాటలు బాగా పేలాయి. పవర్ స్టార్ కోసం చాలానే పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అని అనిపించే డైలాగులు చాలానే ఉన్నాయి. ఈ సినిమా రన్ టైం భారంగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కథని సాగదీసినట్లుగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ జోడొద్దుల ప్రయాణం లాంటివి. ఒకటి ముందుకు వెళ్ళి ఒకటి వెనక్కున్నా రెండు వెనుకపడ్డట్టే. ఎస్ జ్ఞానశంకర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగున్నా గ్రాఫిక్స్లో చెడగొట్టేశారు. 80% గ్రీన్ మ్యాట్ షాట్లే కావడంతో విజువల్స్ కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓవరాల్గా వినాలి, వీరమల్లు చెప్తే వినాలి, కానీ అక్కడ వినడానికి ఏమీ లేదు.
పోనీ చూడడానికి కూడా నాసిరకంగానే ఉంది. సాధారణంగా ఒక సినిమా వాయిదా పడిందంటే లేదా ఏళ్లకి ఏళ్లుగా సినిమా తీస్తున్నారంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 ఏళ్లలో 6 సార్లకు పైగా రిలీజ్ డేట్లను ప్రకటించి వాయిదాల మీద వాయిదాలు వేయడంతో వీరమల్లు సినిమాపై నీలినిడలు అనుకున్నాయి. ఎవరి గురించో ఎందుకు, పవన్ కళ్యాణ్ కూడా అసలు ఈ సినిమా పూర్తవుతుందో లేదో అని డౌట్ వ్యక్తం చేశారంటే వీరమల్లు రిలీజ్ కావడం ఎంత అనిత సాధ్యమో ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అన్నది తప్ప వీరా వీరా అని అనలేదంటే దానికి చాలానే కారణాలు ఉన్నాయి. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, వీరమల్లు సినిమా తిరిగి పట్టాలెక్కడం ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ క్రిష్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ భుజాలనెత్తుకొని కంప్లీట్ చేశాడు. కీరవాణి లాంటి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నా కూడా ఈయన స్థాయికి తగ్గట్లుగా వీరమల్లు పాటలు లేకపోగా ఒక్క పాట కూడా జనంలోకి బలంగా వెళ్ళలేకపోయింది. ఇది వీరమల్లు బస్ క్రియేట్ కాకపోవడానికి కూడా మెయిన్ రీజన్. ఎప్పుడైతే వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిందో వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ వినిపించిందో చాలామంది నోళ్ళు మూతపడిపోయాయి. నిజానికి ట్రైలర్ ఆ రేంజ్లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. విజువలైజేషన్ కూడా పీక్స్ అనిపించింది. జ్యోతికృష్ణ ఏం చేస్తాడులే, క్రిష్ వదిలేసిన దాన్ని పూర్తి చేస్తేనే గొప్ప అనుకున్న వాళ్ళంతా కూడా వీరమల్లు ట్రైలర్ అవుట్పుట్ చూసి ఓడియమ్మ ఇంత బాగా తీసాడేంట్రా అని అవాక్కయ్యారు. 2.56 నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ వీరమల్లుపై అప్పటి వరకు ఉన్న అనుమానాలు, అపోహలను తరిమివేసింది. ఇప్పటి వరకు మేకల్ని తిన్న పులుల్ని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బొబ్బుల్ని చూస్తారు అంటూ వీరమల్లు గర్జనకి యూట్యూబ్ షేక్ అయింది. వినాలి, వీరమల్లు చెప్తే వినాలి అనే డైలాగ్కు రీసౌండ్ గట్టిగానే వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడిన వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ నిలబడటం అనూహ్య పరిణామం. ఎందుకంటే ఆయన సినిమాలను ఆయనే చూడడు, ఇక ప్రమోషన్స్ చేయడం అంటారా, అదొక అనూహ్య పరిణామమే. ఎన్నో ఒడిదుడుకుల్ని ఓర్చుకొని నిలబడ్డ నిర్మాత ఏం రత్నంకి అండంగా నిలబడడం నా కర్తవ్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వీరమల్లు ప్రమోషన్స్ని భుజాన వేసుకోవడంతో ఈ సినిమాకి ఒక్కసారిగా బాగా హైప్ వచ్చింది. ఇక భారీ అంచనా నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగానే తీశారు, కానీ సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయని, అది సరిచేసుకుంటే వీరమల్లు సినిమా చాలా బాగా హిట్ అయ్యేదని పవన్ ఫ్యాన్సే అంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ హరిహర వీరమల్లు సినిమా మిక్స్డ్ టాక్తో ముందుకు వెళ్తుంది. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడుతుందా, బ్రేక్ ఇవన్నీ క్రాస్ చేస్తుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక మీకు ఈ సినిమాపై ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని ఇంతవరకు ఫాలో చేయని వారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.